రైతు భరోసా అనేది ఇస్తారా లేదా? ఇది ఇప్పుడు రేవంత్ సర్కార్‌ని నిలదీస్తున్నది బీఆర్ఎస్. ఇది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. రాగానే మేము అధికారంలోకొచ్చాక 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తన్నారు. సరే ఏడాది అయిన తర్వాత రుణమాఫీ అయితే చేశారు రూ. 2,00,000 వరకు. అందులో అందరికీ 2,00,000 అప్పులుండవు. 2,00,000 అప్పులు ఉండేదెవరు? ధనిక రైతులకి మాత్రమే. మామూలు సాధారణ రైతుకి ఇస్తారా? చిన్న సన్నకారు రైతులకు ఉన్నటువంటిది కూడా పేమెంట్ సింగిల్ టైమ్‌లో ఇదివరకు కేసీఆర్ టైంలో లేట్ అయింది. అలా కాకుండా వీళ్ళు చేశారు. ఆ విషయంలో అభినందించాలా రేవంత్ సర్కార్. బట్ రైతు బంధు ఏడాదికి 2 సార్లు అప్పట్లో ఇచ్చేటటువంటి వాడు కేసీఆర్. ఒక్కొక్క ఎకరానికి రూ. 5,000. మొదట్లో 4,000 తర్వాత 5,000. మేమొస్తే 10,000 ఇస్తామని చెప్పి చివరికి అది కాస్త 12,000 అని ఇప్పుడు 6,000 మొన్న ఇచ్చారు. మొత్తం ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇస్తారా? అందుకని అడుగుతోందో తెలీదు. వాస్తవంగా మేము డిసెంబర్‌లోనే రైతు బంధు వేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం ఇంతవరకు వేయట్లేదు. జనవరి 26 వచ్చినా అంటూ కేటీఆర్ రైట్ చేసుకొస్తున్నారు. ఉద్యమిస్తామని చెప్తున్నారు.